మేడం అనసూయ మేడం గారు, మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడట్లేదులే, కానీ మీరు వేసుకునే బట్టలు, మీరు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకి చాలామంది చాలా బ్యాడ్ కామెంట్లు పెడతారు. మీరు కామెంట్స్ ఆన్ చేసుకున్నారో ఆఫ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. కానీ ఒక సగటు పౌరుడిగా నేను చెప్పాల్సింది ఏంటంటే మేడం, మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారనే దాని గురించి మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. అది మీ అంతరాత్మకు తెలియాలి. అసలు ఏంటి సమాజం ఎటుపోతుంది, మనం ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి. మీరు ఒక పెద్ద సెలబ్రిటీ, మీరు ఒక చిన్న పోస్ట్ పెడితే లక్షలలో వీడియోలు, లక్షలలో జనాలు చూస్తారు. అంటే మీకు ఆ సెలబ్రిటీ హోదానిచ్చింది మేము. మీరు నలుగురికి మంచి మాటలు చెప్పండి మేడం. ఇలాంటి బట్టలు వేసుకోండి, అలాంటి బట్టలు వేసుకోండి. నిజంగా మేడం మీకు ఫ్రీడమ్ ఉంది, కానీ ఎలాంటి బట్టలను మీరు ప్రోత్సహించాలి. మనం ఎంత హుందాగా ఉంటే మనకంత మంచిది మేడం. సమాజంలో మనుషులందరూ ఒకేలాగా ఉంటారు మేడం. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఓకేనా మేడం? అందరు మనుషులంతా ఒకేలాగా ఉంటారు. అట్లని మగోడు ఎలాగైనా ఉన్న మగోడే మేడం. వాడు ఏడాది తిరిగి వస్తాడు, ఏడాది రోడ్ల మీద తాగి పండుకుంటాడు. కానీ స్త్రీ జాతి గౌరవం కల్ల జాతి. వాళ్ళు కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి మేడం. వాళ్ళు ఇలానే ఉండాలి, ఇలా పద్ధతిగా ఉండాలి అని కొన్ని ఉంటాయి మేడం. వాళ్ళు కొంతమంది పిల్లలకి జన్మనివ్వాలి. ఒక తల్లి హోదా, ఒక ఇల్లు బాధ్యత తీసుకునే తల్లి హోదా ఉంటుంది. కన్న పిల్లలకి ఒక తల్లిగా ఎన్నో సేవలు చేయాలి. చేసుకున్న భర్తకి ఎన్నో సేవలు ఉంటాయి. అలాంటి స్త్రీ గొప్ప మూర్తిని మీరు ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చు అంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు మేడం. దయచేసి మీ మాటలో వెనక్కి తీసుకొని శివాజీ గారికి అంగీకరించి ప్లీజ్ దయచేసి శివాజీ గారికి అపాలజీ చెప్పమని చెప్పేసి నా తరపున కాదు, జస్ట్ నా తరపున మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆర్డర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మేడం. ప్లీజ్ మీరు కూడా మంచి బట్టలు వేసుకొని సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి. బట్ మీరు పెట్టిన పోస్ట్కి బ్యాడ్ కామెంట్లు ఎన్ని వస్తున్నాయంటే చాలా దరిద్రంగా వస్తున్నాయి మేడం. దరిద్రంగా వస్తున్నాయి. నిజం చెప్తున్నా, బాజాప్తుగా ఒక తెలంగాణ వాదిగా చెప్తున్నా. అసలు ఆ బట్టలు కానీ మీరు వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ చీ అనిపిస్తున్నాయి. నిజం మేడం, చీ అనిపిస్తుంది. మంచిగా ఉండండి, నలుగురు సపోర్ట్ చేయడం ప్లీజ్. దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతా మేడం. మంచి సమాజాన్ని మంచి చేయండి, అంతేగాని అనవసరంగా ఇంకా బట్టలు ఇంకా బ్యాడ్ బట్టలు వేసుకో, ఇంకా మంచిగా ఎలా అలా అని చెప్పేసి అనొద్దు మేడం. మనకు స్వతంత్రం వచ్చి ఎందుకు వచ్చిందిరా అనేలాగా ఫీల్ కానీ కొన్ని ఉంటుంది మేడం. స్వతంత్రం వచ్చింది, స్వతహాగా బతకమని, ఫ్రీడంగా తిరగమని స్వతంత్రం ఇచ్చారు మనకి. ఓకే, తెచ్చుకున్నాం మనం, ఎవడు ఇలా మనం తెచ్చుకున్నాం ఫైట్ చేసి. కానీ ఇప్పుడు ఆ స్వతంత్రం ఎందుకు వచ్చిందిరా బాబు అనిపించేలాగా మీరు ప్రవర్తించవద్దు, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్లీజ్ దయచేసి ఏమైనా తప్పులు మాట్లాడితే ప్లీజ్ దయచేసి క్షమించండి. ఏంటంటే అందరం మంచిగా ఉండాలి మేడం. స్త్రీ మంచిగా ఉండాలి, వాళ్ళకు ఒక గుర్తింపు ఉండాలి సమాజంలో, అంతే మేడం. తప్పుగా మాట్లాడితే క్షమించండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186. మీరందరూ బాగున్నారబ్బా? మీరందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని ఊరుకుంటున్నాం. మేము కూడా దేవుడి దయ వల్ల, మా సబ్స్క్రైబర్ల దయ వల్ల బాగున్నాం. విషయం ఏంటంటే నిన్న మొన్న ఒక ఇన్సిడెంట్ బాగా వైరల్ అయిపోయింది శివాజీ అన్న గురించి. మీరందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మంచెప్పుడు చేదుగానే ఉంటుంది. నిజం చెప్తున్నా, మంచెప్పుడు చేదుగానే ఉంటుంది. మంచెప్పుడు చేదుగానే ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మంచిగా పద్ధతిగా ఉండండి అంటే ఎవరికి నచ్చదు. నిజం చెప్పాలంటే మంచిగా పద్ధతిగా ఉండాలండి, మంచిగా బ్రతకండి, మంచి బట్టలు వేసుకోండి, మంచి కాస్ట్యూమ్స్ వేసుకోండి, మంచిగా ఉండండి. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు ఉంటుందని చెప్పేసి మంచిగా చెప్తే ఎవరికి నచ్చదబ్బా. నిజంగా ఇవాళ రేపు మంచి చెప్పేవాడికి బయట సమాజంలో విలువ లేదు. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడు, ఎంత ఫ్రాడ్ చేయి, వాడికే విలువ ఉంది. మంచి చెప్పి, మంచి మాటలు చెప్పి, ఇగో ఏమంటారు, యథాతిదే ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది, దీనికి ఒక పెద్ద ఉంటుందిలే మాట. ఆ మాట నాకు సరిగ్గా రావట్లేదు. నిజం మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది, మంచి చెప్పుడు ఎప్పుడైనా ఒంటరిగానే మిగిలిపోతాడు. అబద్ధాలు చెప్పి ఆ మాటలు మాయ మాటలు మంచి చెప్పేవాళ్ళందరూ సమాజంలో కలిసిపోయి అందరితో మంచిగా ఉంటారు. మంచి చెప్పేవాడు ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉండేవాడు ఒంటరిగా మిగిలిపోతాడు. ఇది అక్షర సత్యం. ముక్కు మీద కోపం వస్తున్నా అట్లాంటి వాళ్ళు ఏదైనా కుండ బద్దలు కొట్టినప్పుడు ముఖం ముందే మాట్లాడతారు,
మనిషి వెనకాల అసలు ఏ రోజు మాట్లాడరు, మొక్క ముందే మాట్లాడతారు విషయం అది. అదే శివాజీ అన్న క్యారెక్టర్ కూడా. చాలామంది ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి ఇప్పుడు చాలా పేర్లు మనం సెలబ్రిటీస్ పేర్స్ తీసుకోవటం ఎందుకు, కానీ ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీస్ షాపు ఓపెనింగ్కి వచ్చి తాకరాని చోట మనోళ్ళు తాకరాని చోట తాకి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెడతారు. ఒక మగోడితేనే సెలబ్రిటీ ఎగబడి 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 మీదకి వెళ్తారు. అలాంటిది ఒక లేడీ వస్తే ఆ లేడీ పరిస్థితి ఏంటి? సెలబ్రిటీస్ అయి ఉన్నారు వాళ్ళు. అదే హుందాతనంగా వస్తే వాళ్ళు తొందరగా అసలు హుందాతనంగా మంచిగా కట్టుబొట్టు మంచి చక్కగా చీర కట్టుకొని ఒళ్ళుగా రాకుండా ఎంత పద్ధతిగా ఉంటే మనకి సమాజంలో అంత విలువ ఉంటుంది, అంత గౌరవం కూడా దొరుకుతుంది. నిజంగా చెప్పాల్సింటే నిజంగా స్టిల్ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నాకు జరిగిన ఒక పెద్ద నిజం. మనం బయటికి వెళ్తాం, నిజంగా చెప్తున్నా స్టిల్ నేనేదో గొప్ప వితంతవాదిని, నేనేదో పెద్ద ఈ పుడతా గిడతా అనేది విషయం కాదులే, కానీ మనం బయటికి వెళ్తాం ఈ కళ్ళతో ఎంతోమందిని చూస్తాం. కరెక్ట్గా అన్నీ సక్రంగా ఒంటి మీద నీట్గా బట్టలు వేసుకొని చున్నీ వేసుకొని పద్ధతిగా ఉన్న ఆడపిల్లకి వెళ్ళి నిజం చెప్పండి ఎవరైనా చూస్తారా? ఎవరు చూడరు. అదే స్కిన్ టైట్ వాళ్ళ బాడీ షేప్స్ బాడీ పార్ట్స్ కనిపించే విధంగా అంతా బయటికి పోర్ట్రేట్ అయ్యే విధంగా బట్టలు వేసుకుంటే వాళ్ళని చూస్తారా? మీరు చెప్పండి. ఎవరిని ఎక్కువ మనం కామెంట్ చేస్తాం? అరే పోనీలే అది ఆమె ఏముంది రాబాయి, ఆమెదేమో మొత్తం నిండుగా ఒళ్ళంతా నిండుగా కప్పుకొని వచ్చింది, ఆమె దగ్గర ఏముంది పెద్ద కనపట్ల, ఇది చూడురా మామ, ఇది చూడు ఎట్లా కనిపిస్తుందో, అంతా మనకి చూపించడం కోసం ఈ బట్టలు ఉన్నాయి రాబాయి అనే విధంగా ఇవాళ వేషధారణ ఉంది. నిజంగా చెప్పాలంటే అలాంటి రోజుల్లో బతుకుతున్నాం మంచిగా. ఇప్పుడు మీరు బాగా గమనించండి అబ్బా, నిజంగా చెప్తున్నా, నిజమా కాదా మీరు దయచేసి ఒక లైక్ చేయండి, కుదిరితే కొంతమంది షేర్ అయ్యే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయండి. నేను ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా అంటే ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎంత పద్ధతిగా వీడియోలు చేస్తున్నారు. పద్ధతి చేసిన వాళ్ళకి వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, లైక్లు ఎన్ని వస్తున్నాయి, కామెంట్లు ఎన్ని వస్తున్నాయి. అదే కొంచెం ఎక్స్పోజింగ్ చేసి వాళ్ళ వేషధారణ చూపించి వాళ్ళు వేసుకునే బట్టల్లోని ఆ స్కిన్ టైట్ కానీ వాళ్ళు ఒళ్ళంతా కనిపించే విధంగా కానీ బట్టలు వేసుకొని వాళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియా అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఎన్ని లైక్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి మీరే చెప్పండి అబ్బా. ఎక్కువ మంది ఎవరు ఫాలోవర్స్ ఉన్నారు కూడా మీకు తెలుసు, మీ అంతరాత్మ తెలుసు. నేను చెప్పేది ఎవరిని ఉద్దేశించి కాదు. నిజంగా ఈ సమాజం ఎటుపోతుందో తెలియటం లేదు. సినిమాలు చేపట్టి సగం మంది నడి రోడ్ల మీదనే పొడుచుకొని నరుక్కొని చచ్చిపోతున్న రోజులు నిజంగా చెప్పాలంటే అలాంటి రోజుల్లో బతుకుతున్నాం. సినిమాల వల్ల సగం చెడిపోతుంది సమాజం. దాంట్లో ఉన్న మంచేమో పక్కన పెడితే దాంట్లో ఉన్న చెడుని మనోళ్ళు తొందరగా నేర్చుకుంటున్నారు. ఒకటి సగటు మనిషిగా నేను చెప్పాల్సింది కూడా అదే. మనం ఎంత పద్ధతిగా ఉంటే మనకి సమాజంలో అంత విలువ దక్కుతుంది, అంత గౌరవం దక్కుతుంది. చాలా విధాలుగా ఈ పల్లెటూరులో కానీ ఈ సిటీలో కానీ ఎక్కడైనా సరే మీరు గమనించే ఉంటారు. మనం ఎంత పద్ధతిగా ఉంటే మనకు అంత రెస్పెక్ట్ పెరిగిద్ది. మీరు ఇప్పుడు సాయి పల్లవి గారు కానీ, సౌందర్య గారు కానీ, అనుష్క మేడం గారు కానివ్వండి, ఇంకా కొంతమంది హీరోయిన్స్ చాలామంది మంచి పద్ధతిగా వేసుకునే బట్టలో వాళ్ళ ఉందతనాన్ని కాపాడుతుంటుంది. ఏ రోజైనా కానీ ఏ ప్రెస్ మీట్లో అయినా కానీ ఏ ఆడియో లాంచ్కి అయినా కానీ మన సాయి పల్లవి గారు అసలు ఏదన్నా కాంట్రవర్సీకి గురైందామా ఆమె గారు చెప్పండి. ఇవాళ అసలు అనసూయ మేడం గారు జస్ట్ ఒక యాంకరు, ఎందుకు ఆమె అంతా పొంగిపోతుందో అర్థం కావట్లేదు. మీకు ఫ్రీడమ్ లేదని ఎవరు చెప్పారు? మీకు ఫ్రీడమ్ ఉంది, లేడీస్కి ఫ్రీడమ్ ఉంది. లేడీస్ నచ్చినట్టు బతకొచ్చు, తప్పులేదు. కానీ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. మీరున్నారు మేడం, స్విమ్మింగ్ పూల్లో ఒక వీడియో పెట్టారు, దాన్ని చూసి ఎంతమంది ఎన్ని విధాలు అనుకున్నారో ఒక సగటు మనిషిగా నాకు తెలుసు. మీరు
దాని కింద ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా మీరు ఏ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోలో అన్నా చూడండి, దాని కింద ఎన్ని బ్యాడ్ కామెంట్లు వచ్చాయో, ఎంత రచ్చ చేశారో మీకు తెలుసు. కాకపోతే మీరు పట్టించుకోరు. ఏంటంటే మీరు సెలబ్రిటీస్, మీకు పైసలు ఉన్నాయని ఇక్కడికి ఎక్కుతాయి, అంతే కదా. అది కరెక్ట్ కాదు మేడం. మీరు ఒక్కళ్ళే దీనికి ఇంతగానో స్పందించారు. కరాటి కళ్యాణ్ గారు కానీ ఇంకా ఎంతోమంది హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు. ఏ రోజు ఎవరైనా మీకు సపోర్ట్గా మాట్లాడారా? ఒక్క చిన్మయి తప్ప ఎవరు మీకు సపోర్ట్గా మాట్లాడదు. ఎందుకంటే అలాంటి హావభావాలు ఉన్న వ్యక్తులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మంచి అనుకున్న వాళ్ళు శివాజీ అన్నకి సపోర్ట్ చేస్తారు. బాగా డామ్స్గా చెప్తున్నా. నేను కూడా దీనికోసం ఎంతవరకైనా పోరాటానికి ట్రై చేస్తాను. నేను ఆల్రెడీ వీటి మీద చాలాసార్లు వీడియోలు తీద్దాము అని చెప్పేసి అనుకున్నా. నేను చాలా వీడియోలు తీసి యూట్యూబ్లో పెడదామని చెప్పేసి అనుకున్నా. ఇది స్టార్టింగ్ అని ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సరే, దీని తర్వాత ఏముంటుందో, ఎట్లా జరిగిద్దో, దీని రెస్పాన్స్ ఎట్లా వచ్చింది అనేది ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళాలి. దీని ద్వారాగా కొంతమంది నేర్చుకోవాల్సి ఉంటే నేర్చుకుంటారు. ఇవాళ రేపు నిజంగా చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, ఒంటి మీద చున్నీ ఉంటుందా? మీరు చెప్పండి అబ్బా, ఒంటి మీద చున్నీ ఉంటుందా? ఎందుకు ఉండదబ్బా? ఒంటి మీద చున్నీ ఇంతకుముందు మీరు అందరు చున్నీలు వేసుకున్నోళ్ళు కదా, పంజాబ్ డ్రెస్సులు వేసుకున్నోళ్ళు కదా, ఒంటి మీద ఇట్లా మంచిగా చున్నీ వేసుకొని ఎంత పద్ధతిగా ఉండేటోళ్ళు చెప్పండి. ఆ రోజులు మళ్ళీ రావాలి. మీరు అలా ఉండాలి. అలా ఉంటే సమాజంలో మీకు ఒక గౌరవం ఉంటుంది, మీకు ఒక గొప్పతనం దక్కుతుంది. ఇన్కేస్ మీరు స్వేచ్ఛ లేదు, మా ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదని అనుకోవడం తప్పండి. మీకు అందరూ స్వేచ్ఛ ఉంది. ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్టు, మా మగజాతికి అందరూ రెస్పెక్ట్. కాకపోతే మీరు మంచిగా ఉండండి. మీరు ఎలాంటి విరోధానికి తావు ఇవ్వకుండా, ఎలాంటి కాంట్రవర్సీ కాకుండా మీరు మంచిగా ఉండాలి. ఎందుకు ఉండాలని చెప్తున్నంటే, మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటే ఎంతోమంది నిజంగా చెప్తున్నా, రోడ్డు మీద పోతుంటే నేను ఈ కళ్ళతో కొన్ని వందల మందిని చూసింది. నేను నా పక్కన ఉన్నోళ్ళు కానీ నేనే సత్యరిచిందని నేను చెప్పట్లేదు. దేవుడు కళ్ళు ఇచ్చిండు. అన్ఎక్స్పెక్టెడ్గా మనం కూడా చూస్తాం. కానీ అక్కడ ఎక్స్పోజింగ్గా ఉంటే వాళ్ళకెళ్ళి ఎవరైనా చూస్తారు, మంచిగా ఉన్న వాళ్ళకి వెళ్ళి ఎవరు చూడరు. అదే నువ్వు మంచి బట్టలు వేసుకొని వస్తే నీకెళ్ళి ఎవరైనా చూస్తారా? ఎవరు చూడరు. ఓకే బా సూపర్ పద్ధతిగా ఉందంటారు. నిజంగా స్టిల్ ఈ రోజు వరకు చెప్తున్నా, మనం ఎక్స్పోజింగ్ బట్టలు వేసుకుంటే మనల్ని సెల్ఫీలు తీసుకుంటారే కానీ మనకు చేతులు ఎత్తి నమస్కారం అయితే పెట్టరా. బట్ డ్యామ్ షూర్గా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, మనం ఎక్స్పోజింగ్ బట్టలు వేసుకుంటే మనతో సెల్ఫీలు దిగుతారు. లేడీస్ మనతో సెల్ఫీలు దిగుతారు. అదే మనం చక్కగా చీర కానీ, మంచి పంజాబ్ డ్రెస్ కానీ, దానిపైన చున్నీ కానీ, చక్కగా కాస్ట్యూమ్స్, మంచి బొట్టు కానీ పెట్టుకొని బయటకు వస్తే ఎంతంటే అంత రెస్పెక్ట్ ఇస్తారంటే మీకు చేతులెత్తి మొక్కుతారు. ఎందుకంటే స్త్రీ జాతి చాలా గొప్ప జాతి. మీరు ఈ సృష్టిని నడిపించేది మీరే తల్లి. నా సబ్స్క్రైబర్లో లేడీస్ ఉంటారు, చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇది లేడీస్ ఛానల్ కాబట్టి చాలామంది లేడీస్ ఉంటారు. అమ్మ, మీరు కూడా మీ పిల్లల్ని మంచిగా, అమ్మ ఇది తప్పు ఇది ఒప్పు, అమ్మ ఇట్లా మంచిగా ఉండండి, మంచి బట్టలు వేసుకోండి. సమాజంలో మనకు ఒక గుర్తింపు ఉంటుంది. సమాజంలో బిడ్డల ద్వారా తల్లిదండ్రులకు గుర్తింపు వచ్చింది. తల్లిదండ్రుల పెంపకం పిల్లలకు వచ్చింది. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారని చూస్తారు. అంతే. ఇప్పుడు మన పిల్లలకు మంచి బట్టలు వేసి, మంచి పద్ధతిగా, మంచి 4 మాటలు నేర్పించి సమాజంలో ఉంచితే, అరే పలానా వాళ్ళ బిడ్డరా చూడు ఎంత పద్ధతిగా మాట్లాడుతుందో, పలానా వాళ్ళ కోడలరా చూడు ఎంత పద్ధతిగా ఉందో, పలానా వాళ్ళ కొడుకురా చూడు ఎంత పద్ధతిగా ఉన్నాడో, ఎంత మాట, ఎంత మర్యాద, ఎంత క్వాలిటీ. ఇవన్నీ ఒక పెంపకం నుంచే వస్తుంది. స్వతహాగా ఎవరికి వస్తుంది, స్వతహాగా కూడా వస్తుంది. కానీ ఫస్ట్ దేవుడు తర్వాత తల్లిదండ్రుల తర్వాత దేవుడు అంటారు. ఫస్ట్ తల్లిదండ్రులు దేవుడు. వాళ్ళు నేర్పిన భాష హావభావాలతోనే మన జీవితం ముడిపడి ఉంటుంది. దయచేసి నేనేమన్నా తప్పుగా ఎవరన్నా బాధ పెట్టుంటే ప్లీజ్ అబ్బా క్షమించండి. ఎందుకంటే నాలో బాధ నాదంతా ఇంత కాదు. నిజంగా చెప్తున్నాను. ఇలాంటి చాలా విధంగా సెలబ్రిటీస్ చాలా మంది బాధపడుతున్నారు, చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. అదే శివాజీ అన్న చెప్పిన మాట కూడా. కాకపోతే శివాజీ అన్నని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. సో మంచిగా చేస్తున్నారు, చెడుగా చేస్తున్నారు. అన్న చెడుగా చేసేవాళ్ళు మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళు బయటికి ఇలా వెళ్ళినప్పుడు ఎవడన్నా బ్యాడ్ కామెంట్ చేసి బ్యాడ్గా వాళ్ళని తాకాలని ట్రై చేస్తే రక్తం మరిగిపోదన్న మనకి. మనం కూడా మగవాళ్ళమే కన్నా మనకి అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, అవతల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారన్న. దయచేసి
సెలబ్రిటీగా చూడండి, వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళకు కూడా అన్నీ ఉంటుంది, అంతా మనోభావాలు కూడా ఉంటాయి. ప్లీజ్ దయచేసి అలాంటి వాళ్ళని కూడా మనం ప్రేమగా చూడాలి. అది మన రెస్పెక్టు, అది ప్రతి భారతీయుడిగా మన ఇది. ఓకేనా? మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది మిత్రమా. దయచేసి ఎక్కడి నుంచైనా మనం పద్ధతిగా ఉందాం, మన పిల్లలను కూడా పద్ధతిగా పెంచుదాం. ఒకవేళ నేను మాట్లాడే మాటలు తప్పైతే ప్లీజ్ దయచేసి క్షమించండి. వీళ్ళలో అయితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నాగబాబు సార్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది వీళ్ళలో. మరి నాగబాబు సార్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిందో నాకు అర్థం కావట్లేదు. ఇక అది ఆయన విజ్ఞప్తిగా వదిలేసిన, ఆయన ఒక పెద్ద ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే స్థానం నుండి కూడా నలుగురికి మంచి చెప్పాల్సిన పెద్ద మనిషి. ఫ్రీడమ్ ఉంది, లేడీస్కి ఫ్రీడమ్ ఉంది, ఎందుకు లేదు? ఫ్రీడమ్ ఉంది. కానీ అట్లా కాదమ్మా, ఇట్లా మంచిగా ఉండండి, మంచి బట్టలు వేసుకోండి అని చెప్పాల్సిన పెద్ద మనుషులు కూడా తప్పుని సమర్థిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఒకవేళ నాలో ఏమన్నా నేను మాట్లాడినంత తప్పులు దయచేసి క్షమించండి అన్న. ఎందుకంటే మన సమాజం మన బాధ్యత, మన దేశం మన బాధ్యత. ఓకేనా? జై తెలంగాణ, జై హింద్.